మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. భావలహరికి పునఃస్వాగతం. శ్రీమతి నండూరి వెంకట సత్యశ్రీ గారి భావలహరి నుండి మరో చిరుకెరటంగా ఊపిరి శీర్షికగా ఏడదాగున్నాడో బావ విందాం. వీడని బంధం అనుకుంటాం. ముందు వెనుకగా ఒకరి తర్వాత ఒకరం వెళ్ళిపోతాం. మొదట ఆమె అయ్యారు, తర్వాత ఆయన అయ్యారు. ఆ సంగతి ఆమెకు తెలియదు. ఏడదాగున్నాడో బావా అని నింగి నుండి వెతుక్కుంటుంటే ఆ ఇంటి కోడలు మనసుకు హత్తుకునేలా అక్షర రూపంలో అంతరంగ ఆవిష్కరణ ఏడదాగున్నాడో బావా. భావలహరి. అగ్నిహోత్రవధాని గారి కాఫీ మగ్గు, హిందూ పేపరు, యాస్ట్రే, కళ్ళజోడు, డెంచరు, మందులు, దువ్వెన్న, చెప్పులు అన్నీ అక్కడే ఉన్నాయి. మరి నా బావ కానరాడే? నలుదిశలా ఆత్రంగా వెతుకుతున్నాయి శేషమ్మ కళ్ళు. సడీ సప్పుడు లేదు. నాన్నయ్య హలో డాడ్, గుడ్ మార్నింగ్ అంటూ మెట్లు ఎక్కిన చప్పుడు కానీ, కాఫీ తాగండి అన్నారు అన్నట్టుగా కూడా ఎక్కడా వినపట్టం లేదు. ఏమండి, ఎక్కడున్నారు? సత్యతో కూర్చుని టీవీ కానీ చూస్తున్నారా? మీరిద్దరి మాటలు పొద్దుటి నుంచి వినపట్టం లేదు. ఏమిటి భయంకర నిశ్శబ్దం, ఏమిటి భయంకర నిశ్శబ్దం. వంటింట్లో కుక్కర్ మూత కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు అందరూ? మొన్న మధ్యన కాలిలో రాడ్ వేసినప్పటి నుంచి ఏదో ఒక నలత మీకు. అన్నం సహించట్లేదని మారాన్ చేస్తున్నారు. తినకపోతే ఎలా బాబు? వేళ్ల పట్టున గుప్పుడు మెతుకులు తినకపోతే ఎలా అంటూ మీ పక్కన నేనుంటే మందలించి పెట్టేదాన్ని. మరి నన్ను ఈ ఫోటో ఫ్రేమ్లో బంధింపజేశాడు ఆ పైవాడు. ఊర మిరపకాయలు, ఆవ పచ్చడి, పెరుగ్గారెలు, పండు మిరపకాయ పచ్చడి, సున్నిపొడి, పేరు నెయ్యి అన్నీ వేసి గోరుముద్దలు చేసి పెడుదును. ఫోటో ఫ్రేమ్లో బంధించబడిపోయాను. అనారు గింజలు, కమలాపళ్ళు, బత్తాయి రసం తేనెలో కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారని సత్యాకు తెలుసు. మరి మీరు తాగుతున్నారా? తమరికి ఇష్టమైన ద్రవంతో సరిపెట్టుకోకుండా పళ్ళరసం తాగండి అని ఎప్పుడూ చెప్పేదాన్ని. అబ్బా, తినండి తాగండి అని నసపెట్టబోకమ్మడు అని మీరు కసిరినా పట్టు వదలని విక్రమార్కురాల్లా పంతం గెలిచేదాన్ని. మీకు ఫుడ్ పెట్టేదాన్ని, ప్యాంపర్ చేసేదాన్ని. నేను వెళ్ళిపోతే ఎలా మేనేజ్ చేస్తారో అని నాకెంతో గుబురుగా ఉండేది. మీకు భోజనం పెడుతున్నప్పుడు, ఆ పని ఈ పని చేసుకుంటున్నప్పుడు క్షీరసాగర సేన, వినరో భాగ్యము, శివ 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 అనరాధ, శ్రీరామ నీ నామము, నారాయణతే నమో నమో, సీతమ్మ మా అమ్మ అంటూ మిమ్మల్ని, ఆ దేవుడిని, నా తోబుట్టులను తలుచుకుంటూ హ్యాపీగా కాలక్షేపం చేసిన ఎన్నెన్నో సందర్భాలు నెమరు వేసుకుంటూ ఉంటానండి. ఆ మధుర జ్ఞాపకాలే నాకు బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి. ఒక్క క్షణం మీరు కళ్ళెదురుగుండా లేకపోతే ఒకటే టెన్షన్ వస్తుంది బాబు. శారీరకంగా అంతులేని అనంతలోకాలకు నేను వెళ్ళినా నా మనసు మీ గురించే ఆలోచిస్తుందండి. అమ్మడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే, 60 ఏళ్ల పైన కలిసి కాపురం చేశాం అని మీరు అంటుంటే నాకు చాలా బాధగా ఉంటుందండి. అయినా తప్పదు, విధిరాతకి అందరం తల వంచాల్సిందే. నా టైం అయిపోయింది, దట్స్ ఆల్, నా టైం అయిపోయింది. ఆ రోజులు గుర్తు చేసుకుందామా? మీరు ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో పొద్దుట బాయ్ బాయ్, సాయంత్రం హాయ్ చెప్తూ హాయిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎన్నో ఏళ్ల హాయ్ బాయ్లకు ద ఎండ్ కూడా ఖచ్చితంగా ఉంటుందని ఊహించలేదు అప్పుడు. కానీ పర్మనెంట్గా బాయ్ బాయ్. కళ్ళనీరు వద్దండి, కళ్ళనీరు వద్దండి, కళ్ళనీరు వద్దు. అవును, కానీ నా మాట మీకు గుర్తుందా? ముందొకరు వెనుకొకరు
అంతే లైఫ్ అంటుండేదాన్ని. చూడండి, నేనే ఫస్ట్ ఆల్వేస్ స్మైలింగ్ గర్ల్ ఫ్రెండ్ అని మీ ఆఫీస్ వారికి పరిచయం చేయడం నేను మర్చిపోతానా? ఫోటోలో ఎలా ఉన్నానో చెప్పనే లేదు మీరు. అలానే స్మైల్ చేస్తున్నానా? నన్ను రెప్పార్పకుండా చూసే మీరు చూపేదానికి సమాధానం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాలా కాకుండా 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి. బోరు కొడితే నాతో కబుర్లు చెప్పండి. అయినా మధ్యాహ్నం 2 గంటల వరకు పేపర్ చదవడం తెమలదాయే మీకు. సరే, కానీ ఆ కళ్ళజోడును మీరు బద్దకించకుండా లేచి టేబుల్ మీద పెట్టండి. మీరు దిండు పక్కన పెడితే కింద పడిపోతుంది. ఏమిటి, ఏమై ఉంటుంది? ఎవరు లేరు, ఎవరు మాట్లాడరే? ఓహ్, నేను ఇప్పుడు కవరేజ్ ఏరియాలో లేను కదూ. ప్రపంచంలోని జైంట్ టెలికాం కంపెనీ వారు కూడా నన్ను నెట్వర్క్లోకి తీసుకురాలేరు. గగనాంతర తరంగాలలో నెట్వర్క్ ఉంటుంది, కానీ గగనంలో కలిసిపోయిన ప్రాణులు అవుట్ ఆఫ్ నెట్వర్క్. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్. ఊపిరితోనే బంధాలు, అనుబంధాలు. ఊపిరి, ఏడదాగున్నావో బావా. ఈ చిరుకెరటంపై మీ అభిప్రాయం తెలియజేయండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.